10 లాక్స్ పెడితే ఈజీగా మనకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి సార్ 10 లక్షల రూపాయలకు? 10 లక్షలు డివైడెడ్ బై ఇక్కడ $2 అనుకుందాం. ఓకే. డాలర్ రేట్ కూడా ఒక $102 లేదంటే 100 సంథింగ్ దొరుకుతుంది కాబట్టి 4,900 కాయిన్స్ అనేటివి మనకి ఏమొస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి. కానీ ఇక్కడ 1 లాక్ రూపీ మనం మెయిన్ ఐడీలో వేసుకుంటాం సార్. ఇక్కడ ₹1,00,000 ఎక్కడ పెట్టుకుంటాం? మెయిన్ ఐడీలో వేసుకుంటాం. మెయిన్ ఐడీలో మీకు ₹1,00,000 కాస్త 400 కాయిన్స్ 90 కాయిన్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో కాబట్టి 490 కాయిన్స్ మెయిన్ ఐడీలో పెట్టుకోండి మీరు. అవి కాస్త మీకు 1 ఇయర్ 4 మంత్స్ లో ఎక్కడ దాకా తీసుకెళ్తుందనేది నేను ఒకసారి ఇక్కడ మీకు చెప్తాను. 1 ఇయర్ 4 మంత్స్ లో 490 కాయిన్స్. ఇక్కడ 490 కాయిన్స్ మీరు 1 ఇయర్ కోసం పెడితే ఏమవుతుంది? ఆ 490 కాయిన్స్ కాస్త 4,371 కాయిన్స్ గా ఇక్కడ మీకు జనరేట్ అవుతుంది. 4,371 4,371 కాయిన్ మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ 1 మంత్ కోసం పెట్టామంటే 5,232 5,232 ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ కోసం పెట్టామంటే ఇక్కడ 6,062 6,6262 అవి కాస్త మళ్ళీ ఒక్క మంత్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసామంటే 7,495 సార్. ఎంత 3 మంత్స్ అయింది 4 మంత్స్ అయింది? 5 అయింది. 12 plus 3 sir 15 months అయిపోయింది ఆల్రెడీ. ఎంత 13 మంత్స్ 15 నెలలు అయిందా? ఓకే. 8,971 8,971 ఓకే. మీరు ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో 10 లాక్స్ రూపీస్ సార్ ఓకేనా? అది కాస్త 1 సంవత్సరం 4 నెలలు మీరు ఇక్కడ వెయిట్ చేస్తే 1 సంవత్సరం 4 నెలలు అంటే 16 నెలల్లో మీరు పెట్టిన అమౌంట్ ఈజీగా $1 వచ్చినా గానీ మీరు పెట్టిన డబ్బులు 1 సంవత్సరం 4 నెలల్లో మీరు పెట్టిన అమౌంట్ మీరున్న పైన 1 లాక్ రూపీ ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, $1 వచ్చినా కానీ మీ 10 లక్షల రూపాయలు మీరు మీ జేబులో పెట్టుకుంటారు. అదే $2 దగ్గర ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఒక 10 లాక్స్ మీ జేబులో పెట్టుకోండి, ఇంకో 10 లాక్స్ మీ యొక్క పైన ఉన్న ఐడిలోనే వదిలిపెట్టేసేయండి. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు పెట్టిన $1,00,000 కూడా మీకు 1 సంవత్సరం 4 నెలల్లో $1 ఉంటే అది 10 అవుతుంది, $2 అంటే 20 లక్షలు అవుతుంది. కాబట్టి అలాగే ఇక్కడ మనం ఏం చేస్తాం, మిగిలిన 9 లక్షలని డివైడెడ్ బై 3 ఐడీల్లో దాన్ని డివైడెడ్ బై చేస్తాం. ఇక్కడ మీ దగ్గర 9 లక్షలు ఏం చేస్తాం, ఇక్కడ మిగిలిన ఐడీలో డివైడెడ్ బై చేసేసి వాటిని అక్కడ వేసేద్దాం. అయితే మీ కింద మెయిన్ ఐడీలో $1,00,000 పెట్టుకుంటారు. ఓకే. మీ దగ్గర స్తోమత ఉంటే, లేదంటే ఒక 10,000 పెట్టేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత మిగిలిన 9 లక్షలని కాస్త కింది ఐడీలో 3 lakhs గా డివైడ్ చేసుకోండి. ఈరోజు $2 రేట్ ఉంది సార్. డివైడెడ్ బై మీకు డాలర్ రేట్ వచ్చేసి $102 1470 కాయిన్స్ ఈరోజు మీకు 3 లక్షలకు 1470 కాయిన్స్ వస్తాయి. మళ్ళీ ఈ 1470 కాయిన్స్ కాస్త ఇక్కడ 16 నెలల్లో డివైడెడ్ బై చేసుకుంటే 16 మంత్స్ లో మీకు ఎన్ని కాయిన్స్ తీసుకొచ్చి పెడుతుంది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సేమ్ ఇదే ప్రైస్ ఉందనుకోండి, మీకు $2 ఈజీగా మీరు ఎవరికి చెప్పకున్నా కూడా మీరు ఒక 1+3 4 ఐడీస్ వేసుకుంటే ఈజీగా మీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది సార్. ఇక్కడ అంటే ఇప్పటిదాకా మేము ఎన్నో కష్టాలు పడ్డాం, తిప్పలు పడ్డాం, వాళ్ళకి చెప్పాం, వీళ్ళకి చెప్పాం, ఫేస్ వాల్యూ పోయింది, మేము ఎవరికి చెప్పలేము. ఓకే, మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మేము లైఫ్ ని సెట్ చేసుకుంటాం అనే వాళ్ళ కోసం సార్ ఇక్కడ మీరు 1470 కాయిన్స్ 3 లక్షల రూపాయలు పెట్టి ఏం చేశారు, 1470 కాయిన్స్ ఈ రోజున్న రేట్ ప్రకారం కొన్నారు. అది కాస్త 1 year లో ఏమవుతుంది, 13,113 కాయిన్స్ గా జనరేట్ అవుతుంది. 13,113 కాయిన్స్ గా జనరేట్ అవుతుంది. అది కాస్త మీరు 1 month కి మళ్ళీ 13 నెలలు కంటిన్యూ చేసుకుంటే 15,696 కాయిన్స్ అవుతుంది సార్. 15,696 కాయిన్స్ గా ఇది 13 నెలలు అవుతుంది. మళ్ళీ ఇది కాస్త 14వ నెలకి ఏమవుతుంది, 18,788 కాయిన్స్ అవుతుంది సార్. 18,788
788 కాయిన్స్ గా జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఇది 14 నెల కంప్లీట్ అయింది. 15వ నెలకి ఇది ఏమవుతుంది 22,490 కాయిన్స్. 22,490 కాయిన్స్. 22,490 కాయిన్స్. ఓకే, ఇది కాస్త ఏమవుతుంది సార్ మీకు 16 నెలకి 26,921 కాయిన్స్ అవుతుంది సార్. 26,921. మళ్ళీ 26,921 కాయిన్స్ వాల్యూ ఈ రోజు ఉన్న రేట్ ప్రకారం మీరు లెక్కేసుకుంటే చూసుకోండి, $2 దీని వాల్యూ ఉంది కదా సార్. ఈజీగా మీకు ఇక్కడ 50 లక్షల రూపాయలు అనేది $53,842 గా ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ $50,000 కాబట్టి ఈజీగా మీకు 1 సంవత్సరం 4 నెలల్లో మీరు పెట్టిన ఈ 3 lakhs అనేది ఏమవుతుంది సార్, ఈ 3 లక్షలు కాస్త మీకు 50 లక్షల్లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 50 లక్షలు మీరు 3 లక్షలు ఏం చేశారు, ఒక లెగ్గులో పెట్టారు. 3 లక్షలు ఇంకో లెగ్గులో పెట్టారు. 3 లక్షలు ఇంకో లెగ్గులో పెట్టారు. కాబట్టి మీరు అక్కడ ఈ ఒక లెగ్గులో 50 లక్షలు అయిపోతుంది, ఇంకో లెగ్గులో 50 లక్షలు అయిపోతుంది, ఇంకో లెగ్గులో 50 లక్షలు. ఆటోమేటిక్ గా ఆటో కాంపౌండింగ్ సిస్టమ్ లో ఇది తనంతకు తానే వర్క్ చేసుకుంటూ అక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు జస్ట్ అలా మీరు ఇక్కడ పేషెన్స్ తో 1 సంవత్సరం 4 నెలలు టైం ఇచ్చారు అంటే ఈజీగా మీరంతకి మీరే V1 అయ్యే అవకాశాలు ఈజీగా ఉన్నాయి సార్ ఈ సిస్టమ్ లో. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే మేము ఇన్వెస్టర్స్ ఎవరికి చెప్పలేము, మాది మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామనే వాళ్ళకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.